అందరికీ నమస్కారం. ఇటీవలే 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులు ఎటువంటి కోర్సులు తీసుకుంటే వారికి ఉపాధి అవకాశాలు ఉంటాయనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ లాంటి సైన్స్ అండ్ ఆర్ట్ కోర్సులు కూడా ఉన్నాయి. ఇంకా పాలిటెక్నిక్ వంటివి కోర్సులు, డిప్లొమా కోర్సులు కూడా మంచి ఉపాధినిచ్చేవే. అయితే మరి 10వ తరగతి పాస్ అయిన తర్వాత మరి ఏ కోర్సులో చేరాలి? ఏ కోర్సులో చేరితే మనకి భవిష్యత్తు మంచిగా ఉంటుందనేటటువంటి ప్రశ్నలు ప్రస్తుతం 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు ఎదురవుతున్నాయి. చాలామంది తల్లిదండ్రులు కూడా మరి పిల్లల్ని ఏ కోర్సులో చేరిస్తే బాగుంటుంది, వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉంటుందనేటటువంటి ఆలోచనలో వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ ఎంపీసీ తీసుకుంటే ఇంటర్ పూర్తయిన తర్వాత ఇంజనీరింగ్ చేసుకోవచ్చు. తర్వాత డిగ్రీ కూడా చేయొచ్చు. ఈ ఎంపీసీ గ్రూపులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనే ఈ 3 సబ్జెక్టులు ప్రధానమైన సబ్జెక్టులు. మ్యాథ్స్ మీద కొంచెం పట్టుదల, కొంచెం గ్రిప్ ఉన్నటువంటి ఆసక్తి గనక ఉన్నటువంటి విద్యార్థులు ఎంపీసీ తీసుకోవచ్చు. తర్వాత ఒక మంచి కాలేజీని కూడా ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత ఎంసెట్, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్, బిట్ శాట్ అలాంటి పోటీ పరీక్షల్లో కూడా మంచిగా ప్రిపేర్ అయితే మంచిగా ర్యాంకు తెచ్చుకునే విధంగా కృషి చేస్తే వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉంటుంది. ఇంజనీరింగ్ చేయాలనే ఆలోచన లేకపోతే డిగ్రీ స్థాయిలో కూడా బీఎస్సీలో చేరవచ్చు. ఇంటర్ ఎంపీసీ అయితే డిగ్రీ బీఎస్సీ అంటారు, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్. తర్వాత ఎంఎస్సీ చేసుకోవచ్చు. ఎంఎస్సీలో ఏ సబ్జెక్ట్ అయినా చేసుకోవచ్చు. ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ కానీ ఏ సబ్జెక్ట్ అయినా చేసుకోవచ్చు. ఇంకా చదవాలని ఆసక్తి ఉంటే పిహెచ్డి వంటి ఉన్నతమైన కోర్సులు కూడా చేసుకొని ఆ విధంగా లైఫ్లో సెటిల్ అవ్వచ్చు. తర్వాత బైపీసీ, ఈ మొక్కలు, జంతువులపై ఆసక్తి, ఇలాంటి నైపుణ్యాలు ఉన్నాయి అనుకుంటే మాత్రం బైపీసీ. దీంట్లో ముఖ్యంగా ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బాటనీ ఉంటుంది, జువాలజీ ఉంటుంది. ఈ వృత్తిలో స్థిరపడాలనుకునే వాళ్ళు ఈ గ్రూప్ తీసుకొని కష్టపడి చదువుదాం అనుకునే వాళ్ళు ఈ గ్రూప్ తీసుకోవచ్చు. దీంట్లో కూడా ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. ఎంపీసీలో కూడా ప్రాక్టికల్స్ ఉంటాయి, దీంట్లో కూడా ప్రాక్టికల్స్ ఉంటాయి. వీటిలో కూడా ఎంసెట్, ఎయిమ్స్, సిఎంసి తదితర పరీక్షలు రాసుకోవచ్చు. తర్వాత ఎంబీబీఎస్ లాంటి కోర్సుల్లో కూడా బైపీసీ తీసుకున్నట్టు వాళ్ళు చేయొచ్చు. డాక్టర్ కూడా స్థిరపడవచ్చు. లేదా డిగ్రీ కూడా బీజెడ్సీ, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ లాంటి కోర్సులు కూడా చేసుకోవచ్చు. ఇంకా మనం తర్వాత హెచ్ఈసి, ఇందులో ఇంటర్ హెచ్ఈసి కనుక తీసుకుంటే హిస్టరీ ఇలాంటి అంటే ఇది ఆర్ట్స్ సంబంధించినటువంటి కోర్సు. ఇది కూడా డిగ్రీ పూర్తి చేసుకొని జాబ్ ఓరియంటెడ్గా ఏమైనా ఉద్యోగ నియామక పరీక్షల్లో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా సాధించుకోవచ్చు ఆ కోర్సుల ద్వారా. తర్వాత వొకేషనల్ కోర్సు అంటే ఇప్పుడు మనం ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసి, సిఈసి గురించి మాట్లాడుకున్నాం. తర్వాత వొకేషనల్ కోర్సులు అంటే ఏంటి? 2 సంవత్సరాలు సమయంతో చేసేటటువంటి కోర్సుల్ని వొకేషనల్ కోర్సుగా చెప్పవచ్చు. దాదాపు 27 కోర్సులు ఈ వొకేషనల్ సంబంధించినవి ఉన్నాయి. ఇందులో చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి. క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్, అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆఫీస్ అసిస్టెంట్షిప్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ వంటి గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. టెక్నికల్ గ్రూపులు ఉత్తీర్ణ సాధించిన విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం పొందవచ్చు. ఇంకా వొకేషనల్ కోర్సులు చేస్తే చాలా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. రైల్వేలో కానీ, ఇతర కంపెనీలలో, ప్రైవేట్ రంగంలో చేసుకోవచ్చు. ఇంకా 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులు టీఎస్ఆర్జేసి, ఆల్రెడీ అది నోటిఫికేషన్ వచ్చింది. టీఎస్ఆర్జేసి ద్వారా కూడా మనం ఉచితంగా 2 సంవత్సరాలు ఉచితంగా విద్యను అందించేటటువంటి టీఎస్ఆర్జేసి గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే పేదవాళ్ళు, కొంచెం మంచిగా చదివేటటువంటి పిల్లలు ఈ టీఎస్ఆర్జేసి కూడా అప్లై చేసి మంచిగా కష్టపడి చదువుకొని, ఇది 150 మార్కులకు ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్లో ఉంటుంది ప్రశ్నపత్రం. ఇందులో మంచి నాణ్యమైన విద్యను అందిస్తారు. ఇందులో ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ఇలాంటి గ్రూపులు కూడా ఉన్నాయి.
మైనార్టీ జూనియర్ కళాశాలలో అయితే కూడా ఇదే గ్రూపులు ఉన్నాయి. గురుకుల కళాశాలలో మంచి ఎక్విప్మెంట్స్, మంచి లైబ్రరీలు కానీ, ల్యాబులు కానీ ఇలాంటి అవకాశాలు, మంచి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. ఇవి కూడా రాసి సీటు తెచ్చుకుంటే ఉచితంగా మనం 2 సంవత్సరాలు చదువుకోవచ్చు. ఇంకా డిప్లొమా కోర్సులు, పాలిటెక్నిక్ కోర్సుల్లో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయానికి సంబంధించిన డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, ఇలా చాలా వ్యవసాయానికి సంబంధించిన కోర్సులు ఉన్నాయి. 10 ఏళ్ల చదువు కాలంలో కనీసం 4 ఏళ్లు గ్రామీణ ప్రాంత పాఠశాలలో చదివి ఉండాలి. 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణత అయ్యి ఇంటర్ ఆ పై కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు. ఇలా అంటే గ్రేడ్ పాయింట్‌ని బట్టి ఈ కోర్సుల్లోకి చేరే అవకాశం ఉంటుంది. తర్వాత వ్యవసాయ డిప్లొమా వంటివి చేస్తే మంచి ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా ఇవేమీ కాదు, నేను ఐటీఐ చేసుకుంటా అంటే వీటిలో కూడా జాయిన్ కావచ్చు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రభుత్వం, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ ప్రైవేట్, ఇలా అంటే ప్రభుత్వ సంస్థలు చేయొచ్చు, ప్రైవేటుకు కూడా. సాంకేతిక రంగంలో శిక్షణ ఇచ్చే సంస్థలు కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ పర్యవేక్షణలో ఇవి పనిచేస్తున్నాయి. 10th పాస్ అయిన పిల్లలు ఐటీఐలో వాళ్ళకి నచ్చినటువంటి కోర్సులు, నాన్ ఇంజనీరింగ్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అనేది, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ రిపేర్ అలాంటి కోర్సులు కూడా చేసుకొని ఎన్నో ఉపాధి అవకాశాలు పొందుకోవచ్చు. వీరికి జాబ్ అవకాశాలు కూడా రైల్వే, ఆర్మీ, పోలీసు, పారామిలిటరీ అటువంటి విభాగాల్లో కూడా వీళ్ళకి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. స్వయం ఉపాధి అంటే సొంతంగా ఏదైనా మనం కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని కూడా షాపులు పెట్టుకొని చక్కగా మంచి వేతనాలు సాధించుకోవచ్చు. స్వతంత్రంగా బ్రతకడానికి ఐటీఐ చేస్తే మాత్రం సొంతంగా కూడా మనం బ్రతకడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా చాలా రకాలైనటువంటి కోర్సులు మనకు అందుబాటులో ఉన్నాయి. హోటల్ మేనేజ్మెంట్ సంబంధించిన ఫుడ్ కోర్సులు, ఇలా చాలా రకాలైనటువంటి కోర్సులు ఉన్నాయి. ఇవన్నీ మంచి ఆలోచించి మనకి ఏదైతే ఆసక్తి ఉందో, ఏ రంగంలో అయితే మనం రాణించగలుగుతాం, వీటి మీద మనకి మంచి ఆసక్తి ఉన్న వంటి కోర్సులు మనం చేస్తే మన భవిష్యత్తుకు మంచి పునాది ఉంటుంది. ఏదైనా మొదట్లోనే మంచి నిర్ణయం తీసుకోవాలి. మనకి ఏదైతే ఆసక్తి ఉన్న సబ్జెక్టే తీసుకోవాలి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని కాకుండా మనకు ఆసక్తి ఏదైతే